సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహాసముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుండి ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. క్రమంగా ఆ కాంతి ఒక రూపం దాల్చింది. తేజోమయమైన ఆ కాంతి పుంజమే పరబ్రహ్మము. అదే పరమశివుడు. గైస్, మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆ పరబ్రహ్మ సృష్టి చేయాలి అని సంకల్పించిన వాడై తన శరీరంలోని ఎడమ భాగము నుండి ప్రకృతి స్వరూపిణిని కల్పించాడు. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జగన్మాత. తరువాత పరమేశ్వరుడు సృష్టి ప్రారంభించాడు. పరమేశ్వరుని సంకల్పం వల్ల నీలమేఘ శ్యాముడు 4 చేతులు కలవాడు. ఆ చేతులయందు శంఖ చక్ర గదా పద్మములను ధరించినవాడు, లక్ష్మీదేవితో కూడినవాడు అయిన శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు. పరమేశ్వరుడు అతడికి పట్టు వస్త్రములు, మణిమయ కిరీటము, కౌస్తుభము